యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. దేవాంష్తో మాట్లాడతాను, కావాలంటే దేవాంశ్ గదికి కూడా వెళ్తాను. ఇదే ఆఖరిసారి మాట్లాడుతున్నావు అనుకో. రిపోర్ట్స్ వచ్చాక బ్యాగ్ సర్దుకుని బయటికి పోవాల్సిందే కదా. నువ్వలాగే ఆశపడతావక్క, తప్పేం లేదు. అంతకన్నా వేరేలా ఆలోచిస్తే నువ్వు నా తోడికోడలు ఎలా అవుతావు? అందరూ నేను వైదేహిని కాకపోతే బయటికి పోవాలని కోరుకుంటారు. కాని నేను వైదేహినని తెలిసినా బయటికి పోవాలని కోరుకునే ఏకైక కుటుంబ సభ్యురాలు నువ్వే. అరెరెరెరెరే, ఈ కుటుంబంతో ఏ సంబంధం లేని దానివి, నీతో మాట్లాంటి? నా సంగతి పక్కన పెట్టక్క, నీకీ కుటుంబంతో సంబంధం ఉందా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? నిజమక్క, తాళి కట్టిన భర్తతో సంబంధం లేదు. కోడలిగా ఈ ఇంటి మీద బాధ్యత లేదు. ఆస్తి మీద పెత్తనం మీదనే నీ దృష్టి. ఆ వైదేహి కూడా ఇలాగే వాగింది, లేకుండా పోయింది. నువ్వు పోయే ముందు పిచ్చివాగుడు వాగొద్దు. అప్పుడు వాగింది నేనే, ఇప్పుడు వాగుతున్నది నేనే. ఈ ఇంట్లో భాగమయ్యే అర్హత నాకు లేదని అంటున్నావే, ఆ అర్హత లేనిది నాకు కాదు, నీకు. బావగారిని జాగ్రత్తగా చూసుకొని కొంచెమైనా ఆ అర్హత సంపాదించటానికి ప్రయత్నించు. నా అర్హత గురించి ఎందుకే, నీ బ్రతుకు గురించి ఆలోచించుకో. ఇప్పుడు జరగబోయేదేంటో చెప్పనా? నువ్వు బ్రతకబోయేది వైశాలిగానే, చావబోయేది కూడా వైశాలిగానే. అంటే నేను వైదేహినని నువ్వు ఒప్పుకుంటున్నట్టే కదక్కా? ఎవరే ఒప్పుకున్నారు? నువ్వే అక్క. వైశాలిగానే బతకాలి, వైశాలిగానే చావాలి అని నొక్కి నొక్కి మరీ చెప్తున్నావంటే నేను వైశాలిని కానని ఒప్పుకున్నట్టే కదా. అలాగే అనుకో. కానీ వైశాలిలా బయటికి పోయి తప్పిపోయిన ఉరితాడుకి వేలాడ్డానికి సిద్ధంగా ఉండు. పిచ్చక్క, ఆయన కట్టిన తాలిబొట్టు నా మెడలో ఉండగా ఉరితాడు కూడా పూలమాలే అవుతుంది. పాపం, అందరికన్నా బంగారం టెన్షన్ పడిపోతుంది. దీన్ని బట్టి అర్థమైపోతుంది నా కోసం ఎంతలా ఆలోచిస్తోందో. బంగారం కోసమైనా డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్ నెగిటివ్ రావాలి. రా దేవాంశ్, రిపోర్ట్స్ కోసమేగా. మేము దానికోసమే వెయిటింగ్. ఇంకో 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. నీ మనసు ఏదైతే కోరుకుంటుందో అదే జరుగుతుంది మనవడా. ఇంతకీ తనెక్కడా? తనంటే? ఓ, వైదేహి అని పిలవాలో వైశాలి అని పిలవాలో తెలియక తను అంటున్నారా? ఖచ్చితంగా వైశాలియే. ఏ దేవుడి ముందో కూర్చుని ప్రార్థిస్తూ ఉంటుంది, రిపోర్ట్స్ తప్పుగా రావాలి, తనే వైదేహి అని రుజువు కావాలి అని. కానీ ఆ పొరపాటు జరగదు కదా. తను వైదేహి కాదనే వస్తుంది. అలేఖ్య, ఇప్పుడు తను వైశాలి అని తేలితే మళ్ళీ ఉరికంబం ఎక్కాల్సిందే కదా? అవును, తను వైశాలి అని తేలితే జరగబోయేది అదే.
తప్పుకో. ఈరోజు వంటలన్నీ నేనే చేస్తాను. అమ్మా ఉమ్? ఒక విషయం అడుగుతాను, ఏమనుకోరు కదా? అడుగు. అక్కడ ఇంట్లో వాళ్ళందరూ ఏదో జరుగుతుందని కంగారు పడుతుంటే మీరేంటమ్మా అసలు కంగారే లేదు? వాళ్ళకంటే ఏం జరుగుతుందో తెలియదు లక్ష్మమ్మ, అందుకే కంగారు పడుతున్నారు. కానీ నేనెవరో నాకు తెలుసు కదా, నాకెందుకు కంగారు? ఆ రిపోర్ట్స్ లో వైదేహి అనే వస్తుంది. అలెక్కే మేడం, ఎస్, ల్యాబ్ నుంచి రిపోర్ట్ తీసుకురమ్మన్నారు కదా, తీసుకొచ్చాను మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అత్తయ్య అత్తయ్య, సాంబార్ పెట్టాను, అది సరిపోతుందా? రసం కూడా చేయాలా? ఆ, సరే నేను చేస్తానులేండి. మీకు రసం కావాలి అంతే కదా? మావి గారు, మీకు బెండకాయ ఫ్రై అంటే ఇష్టం కదా, అది కూడా చేస్తాను. ఏ ఆగో, రిపోర్ట్స్ వచ్చాయి. నువ్వు బెండకాయ ఫ్రై చేయాలో బ్యాగ్ పట్టుకుని బయటికి పోవాలో డిసైడ్ అయిపోతుంది. కొంచెం వెయిట్ చేయి. కవర్ ఓపెన్ చేయాలేక్యా? ఏముందో చూడమ్మా. ఏముందా లేఖ్య? నమ్మకం నిజమైందా ఆంటీ? నేను చెప్పాను కదా, నేనే వైదేహిని తేలుతుందని చెప్పాను కదా. బావా చూడు బావా, మన నమ్మకం నిజమైంది బావా. చూడు బావా. ఆగో, నిజమైంది నీ నమ్మకం కాదు, మా నమ్మకం. నువ్వు ఈ ఇంటికి దురాశతో వచ్చిన వైదేహివి అన్న నమ్మకం నిజమైంది. అంటే తను నా వైదేహి కాదా? అంటే ఏమ్మా, రిపోర్ట్ నెగిటివ్ అని వచ్చిందా? అవునంకుల్, ఈవిడ మన శాంత ఆంటీ కూతురు కాదని క్లియర్గా రిపోర్ట్లో వచ్చింది. శాంపిల్స్ ఆర్ నాట్ మ్యాచ్డ్, జెనెటికల్లీ. అంటే వైదేహి కాదు. అంత ఆశ్చర్యపోతున్నారేంటి మావయ్య గారు? ఇది మనం ముందే ఊహించింది కదా.
ఈ టెస్ట్ మాత్రమే కాదు, ఇలాంటివి ఇంకో 1000 టెస్టులు చేసినా వైశాలి వైదేహి అయిపోదు. పాపం దేవాంశ్ తనే వైదేహి అయిపోతుందేమో అని మనసులో కొంచెం ఆశలు పెట్టుకున్నట్టున్నాడు. అవన్నీ తుంచే దేవాంశ్. ఎందుకంటే అబద్ధం ఇచ్చే సంతోషం కన్నా నిజం వల్ల వచ్చే బాధే ఎంతో బెటర్. ఇంకెలాంటి ఆశలు పెట్టుకోకు. లేదు లేదు, ఇది నిజం కాదు. రిపోర్ట్స్ అలా రాకూడదు. అయినా నేను వైద్యనేను, రిపోర్ట్ అలా ఎలా వస్తుందండి? నాకు చదువు రాదు కాబట్టి మీరేదో చెప్తున్నారు. నన్ను మోసం చేయాలని చూడు. ఆపు నీ నాటకాలు. మోసం చేస్తోంది నువ్వు, మేం కాదు. అలేకే తప్పుగా చదివిందంటావా? లేదు, ఇక్కడ ఏదో జరిగింది. నేనే వైద్యనైతే రిపోర్ట్ ఎందుకు తేడాగా వస్తుంది? అయితే నువ్వే చూడు. వైదేహికి చదువు రాదు కానీ వైశాలికి వచ్చు కదా. నువ్వు వైశాలివే కదా, చదువుకో. అయ్యో, నేను వైద్యని అంటుంటే వైశాలిని చదవమంటున్నారండి. బావా బావా, నేను నీ వైద్యని కదా, రిపోర్ట్స్ లో అదే ఉంది కదా. ఒక్కసారి నువ్వు చూడు బావా, ప్లీజ్ బావా. నేనే వైద్యని అని ఉంటుంది. చూడు బావా, ఒక్కసారి చూడు. నేనే నీ వైద్యని. ఈ టెస్ట్లు ఏవి మనల్ని విడదీయలేవని చెప్పు. మనది మనది జన్మ జన్మల బంధమని చెప్పు బావా. చెప్పు బావా, చెప్పు. లేదు, నువ్వు వైదేహివి కాదు. ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా. పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా. చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేచెనా. నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా, పొరపడిన పగకు నేనే పావును కానా. దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా. పాసమున్న ప్రేమలన్నీ నేలరాలుతున్నా. ముందు చూపు లేక చేసే సాయం, నింద మోసి నిండుకుందా న్యాయం. ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా. బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా. పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా. చేరదీయబోతే సాయమేమో యతి. పాపం అనుకున్నదొకటి జరిగింది ఇంకొకటి అయ్యేసరికి తట్టుకోలేకపోతుంది. తను వైశాలి కాబట్టి మామూలుగా అయితే ఇంత డిసప్పాయింట్ అవ్వకూడదే. కానీ ఇంత డిసప్పాయింట్ అవుతోందంటే రిపోర్ట్స్ మార్చడానికి ఏవో ప్రయత్నాలు చేస్తుంటుంది. మారిన రిపోర్ట్సే వచ్చుంటాయి అనుకుని ఉంటుంది. రాకపోయేసరికి బాగా డిసప్పాయింట్ అయి ఉంటుంది. లేదు, నేను అలాంటి పని ఏం చేయలేదు. నాకు అవసరం లేదు. ఎందుకంటే నేనే వైదేహిని. నా మాట ఒక్కరైనా నమ్మండి. అయితే టెస్టుల్లో నువ్వు మా శాంతాదేవి కూతురు అని ఎందుకు రాలేదు? ఇప్పటి వరకు జానకి అన్నావు. నువ్వు మా కోడలివి కావు అని తెలిసినా ఆ రూపం ఉండడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఇన్నాళ్లు నిన్ను భరించాం. ఈ రోజు నుంచి అవసరం లేదు. ఇక నుంచైనా నువ్వే వైదేహి అనడం మానుకో. లేదు లేదు లేదు, నేను వైదేహిని.
ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది. అన్నీ సరిగ్గానే చేశారమ్మా. ఎక్కడా ఏ పొరపాటు జరిగే అవకాశమే లేదు. నువ్వింకా వైదేహివేనని మేం ఆలోచిస్తే అదే పెద్ద పొరపాటవుతుంది. ఇప్పటి వరకు ఇబ్బందులు పెట్టింది చాలమ్మా, వెళ్ళిపో. లేదమ్మా, నేనే మీ వైదేహిని, నన్ను నమ్మండి. ఎప్పటికీ నిన్నేమీ అనాలని అనిపించడం లేదమ్మా. ఎందుకో తెలుసా? నువ్వు మా వైదేహి రూపంలో ఉన్నావు కాబట్టి అర్థం చేసుకుని వెళ్ళిపోమ్మా. లేదు మావయ్య గారు, మీరే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎంతసేపు నేను వైదేహిని కాను అని ఆలోచిస్తున్నారు, కానీ నాకు వ్యతిరేకంగా ఏమన్నా జరుగుంటుందేమోనని ఎందుకు ఆలోచించడం లేదు. ఒక్కసారి నా దృష్టితో ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. ఎక్కడ ఏదో తేడా జరిగింది. లేదు, నన్ను నమ్మండి. అవునే, తేడా జరిగింది. నిన్ను తప్పించడానికి నేనే శాంపుల్స్ తారుమారు చేశాను. ఇప్పుడే శాంపుల్స్ కలెక్ట్ చేసుకున్నా, డైరెక్ట్ ల్యాబ్కి వస్తున్నా. 10 నిమిషాల్లో అక్కడ ఉంటా. అరే ఏంటండి ఇది? సారీ చూసుకోలేదు. సారీ. అయ్యయ్యో, ఐఎమ్ రియలీ సారీ అండి. షర్ట్ అంతా స్పాయిల్ అయ్యింది. పర్లేదండి, చూసుకోలేదు కదా. ఆగండి, ఇలాగే వెళ్ళిపోతారా? పక్కనే వాటర్ ట్యాప్ ఉంది, వెళ్ళి వాష్ చేసుకుని రండి. పర్లేదు లేండి, వెళ్తాను. అయ్యో, ఇలా ఎలా వెళ్తారండి? కూరగాయలు కడిగిన వాటర్ అవి, వెళ్ళి కడుక్కొని రండి. అయ్యయ్యో, ఆగండి, ఈ బ్యాగ్ అక్కడ పెట్టి వెళ్ళండి, లేదంటే ఇది కూడా తడిచిపోతుంది. ఇవి నా జిత్తు, నా గోల్డ్. శాంతా పిన్ని డిఎన్ఏతో నా డిఎన్ఏ ఎలా మ్యాచ్ చేస్తారు? పొరపాటున కూడా మ్యాచ్ అవ్వదు. ఇది నిజంగా వైదేహి అయినా కాదనొస్తుంది, బయటికి పోతుంది. క్లీన్ చేసుకున్నారా? ఐఎమ్ రియలీ సారీ అండి, నా వల్ల షర్ట్ పాడైపోయింది. పర్లేదండి, ఇప్పుడంతా పోయింది. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. డిఎన్ఏ రిపోర్ట్స్ 2-3 రోజుల్లో వచ్చేస్తాయి మేడం. అది కాదు, ఈ డిఎన్ఏ టెస్ట్ లాయర్ ద్వారా మాత్రమే చెయ్యాలా? మామూలుగా ఎవరైనా చేయమంటే చెయ్యరా? చేస్తారు, కానీ లీగల్గా అది పనికిరాదు. విషయం తెలుసుకోవడానికి మాత్రమే. ఆ మాత్రం చాలు. ఎందుకు మేడం, వేరే ఎవరికైనా టెస్ట్ చేయాలా? లేదు, ఊరికే అడిగాను. థ్యాంక్ యూ, మీరికి వెళ్ళొచ్చు. సరే మేడం. ఇప్పుడు ఈ శాంపిల్ నేను టెస్ట్ చేయిస్తాను. అసలు ఇది వైదేహీనా కాదా అని నేను తెలుసుకోవడానికి. నువ్వెంత ఏడ్చినా ఇక్కడెవ్వరూ నీ మీద జాలి చూపించరు. జరిగిందెవరూ ఎప్పటికీ తెలుసుకోలేరు. ఎక్కడ ఏ తేడా జరగదు అనుకున్నా. ఈసారి నాకు న్యాయం జరుగుతుందని అనుకున్నా. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ ఎవరు ఏదో చేశారు. ఏయ్, ఎవరు చేస్తారు? మళ్ళీ చెంచలే చేసిందంటావా? ఇక్కడి విషయాలు బయటికెవ్వరికీ తెలియవు. ఆ రిపోర్ట్స్ నిజం, నువ్వు వైదేహి అన్నది అబద్ధం. లేదు, ఎప్పటికీ అది అబద్ధం కాదు.
ఏదో జరిగిందని చెప్తున్నాను కదా. చాలు వైదేహి, నువ్వెంత గొంతు చించుకున్నా, ఎన్ని కన్నీళ్లు కార్చినా నువ్వు అనుకున్నది జరగదు. మర్యాదగా వెళ్ళిపో. ఏహే, ఇంకా ఈ పంచాయతీ ఏంటి? తొందరగా వెళ్ళిపోతే మళ్ళీ దేవాంశ అలేఖ్యల నిశ్చితార్థం గురించి మాట్లాడతారు. అలేఖ్య, మాటలతో చెప్తే వినదని నువ్వే చాలాసార్లు చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడు మాటలతో చెప్తావేంటి? బయటకు గెంటితే సరిపోతుంది. ఎంత తెలిసినా ఒక అవకాశం ఇవ్వాలి కదా. చూడు వైశాలి, ఇప్పుడు పోలీసులను పిలిచి ఆ రిపోర్ట్స్ చూపిస్తే ఉరితాడు నీ మెడకు తగులుకుంటుంది. కానీ దేవాంశ్ నీ బిడ్డ కోసం ఆలోచించి నీకు ప్రాణభిక్ష పెట్టాడు. అందుకే పోలీసులను పిలవకుండా మర్యాదగా చెప్తున్నా, వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళాలి? నేనే వైశాలినైతే నాకు బిడ్డంటూ ఉంటే ఇక్కడ ఎందుకుంటాను? ఏ తల్లైనా బిడ్డని వదిలి ఉంటుందా? ఎంత కసాయిదైనా, ఎంత మోసగద్దైనా తల్లి తల్లి బిడ్డని వదిలి ఉండలేదు.